గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ముందుగా ఈ గ్రేపులన్నీ వలుసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు గ్రేప్ కావాలంటే ఒక అరకిలో ఆయిల్ తీసుకోవాలండి. చూడండి, గిన్నెలో వేస్తున్నాను. ఇవి పొలుసు పెట్టుకున్నానండి. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. ట్యాప్ కింద ఎత్తి 2-3 సార్లు కడగాలి వాటర్ వేసి. ఒకసారి కడిగానండి, పడేయాలి. మళ్ళీ ఇంకోసారి కడగాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయి మిక్సీ జార్లో వేసేయాలి. ఇంకా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసుకోవాలండి. శుభ్రం కడిగాను, మిక్సీ వేస్తాను. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటే చింతపండు పులుసులాగా ఉంటుంది, తాగడం కష్టమవుతుంది. అందుకని కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. గిన్నె తీసుకోండి, ఖాళీ గిన్నె. అలాగే ఒక జాలి తీసుకోవాలి, ఇందులో వడపెట్టుకోవాలి. కొద్దిగా ఇలాగా గరిటతో తిప్పేస్తే జ్యూస్ వచ్చేస్తుందండి. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఇది చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో కొడగట్టండి. ఇది ఉదయమే తాగితే చాలా మంచిదండి. చెడు కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే తొలగిస్తుంది. ఇదిగోండి చేసిన పిప్పి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. బాగుందండి, తీయగా ఉంది, పెద్ద పులుపు లేదు. కొద్దిగా వాటర్ వేసినందుకు